హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవద్దు. ఆమేన్, హల్లెలూయా. అవునండి, శ్రమను చూసి మనం కృంగినట్టయితే మనం చేతకాని వారవుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక క్రైస్తవ విశ్వాసుల జీవితము కత్తిమీది సాము వంటిదండి. ప్రతిరోజు అపవాది ఏదో ఒక శ్రమ ద్వారా, ఏదో ఒక పోరాటం ద్వారా మనల్ని పోరాడుతూనే ఉంటాడు, మనల్ని శ్రమ పెడుతూనే ఉంటాడు. కాబట్టి వాటిని చూసి మనం బాధపడినట్టయితే, మనం కృంగిపోయినట్టయితే మనం చేతకాని వారం అవుతామండి. కానీ మనం ఎప్పుడైతే నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని చెప్పి మనం గుర్తించి దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతాము, నమ్మకం ఉంచగలుగుతాము, అప్పుడు దేవుడు మనల్ని ఆ శ్రమ నుండి బయటికి తీసుకురాగలుగుతాడండి. మనము యోబు జీవితంలో కూడా చూసినట్టయితే ఒక్కరోజే యోబు తనకు కలిగినదంతా కోల్పోయాడు. ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో పోరాటాల ద్వారా అపవాది యోబుతో పోరాడాడు. కానీ యోబు మాత్రము దేవుని యందు విశ్వాసం, నమ్మకం కోల్పోలేదు. నా దేవుడు ఈ శ్రమల కంటే గొప్పవాడు, నన్ను తప్పకుండా బయటికి తీసుకొస్తాడు, నేను ఈ శ్రమల గుండా బయటకు వచ్చినప్పుడు మంచి సువర్ణంగా మార్చబడతానని చెప్పి నమ్మకం ఉంచగలిగాడు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే యోబును ఆ శ్రమల నుండి బయటికి తీసుకొచ్చి అతన్ని రెండంతలుగా ఆశీర్వదించబడేలాగా చేసిందండి. కాబట్టి మనం కూడా శ్రమ వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు మనం ఆ శ్రమను చూసి కృంగిపోయేవారిగా కాకుండా, నా దేవుడు ఈ శ్రమ కంటే గొప్పవాడు, నా దేవుడు నన్ను ఈ శ్రమ నుండి బయటకు తీసుకొస్తాడని చెప్పి మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచగలుగుతామో, విశ్వాసం ఉంచగలుగుతామో, అప్పుడు దేవుడు ఆ శ్రమ నుండి మనకు బయటకు పడగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా.